వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్ పెట్రోలుపై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు వడ్డన. గతంలోనే 3 సార్లు పెంచిన ప్రభుత్వం. పశ్చిమాసియా యుద్ధమే కారణమని కేంద్రం వెల్లడి. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ వద్ద రైలు ప్రమాదం. యోగ్ నగరి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్ప్రెస్. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన భారీ నష్టం. 3 కోచ్లు డ్యామేజ్. నేడు నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు పర్యటన. మత్స్యకార సేవలో పథకం కింద ప్రభుత్వ ఆర్థిక సాయం. ఒక్కో కుటుంబానికి 20,000 అందించనున్న సీఎం. 1,30,76 కుటుంబాలకు లబ్ధి. హైదరాబాద్ జలమండలి మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. 1 కోటి నగదు, 1/2 కోటి బంగారం, భారీగా స్థిరాస్తుల గుర్తింపు. ఏపీలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్ విడుదల. మే 25 నుండి జూన్ 4 వరకు పరీక్షలు. అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు వెల్లడి. ఉత్తర తెలంగాణలో నేడు రేపు వడగాలులు వీచే ఛాన్స్. 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. రానున్న 3 రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. అమెరికాలోని శాన్ డియాగోలో ఇస్లామిక్ సెంటర్ వద్ద కాల్పులు. 2 టీనేజర్ల కాల్పులు. దాడిలో మసీదు సెక్యూరిటీ గార్డ్ సహా 3 అక్కడికక్కడే మృతి. దాడి అనంతరం తుపాకీతో కాల్చుకొని నిందితుల ఆత్మహత్య. ఇరాన్పై దాడుల విషయంలో ట్రంప్ సంచలన ప్రకటన. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వెల్లడి. ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని స్పష్టం. ఒప్పందంగా మార్చవచ్చని అరబ్ దేశాల ప్రకటన. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ లక్నో మధ్య పోరు. జైపూర్లో రాత్రి 7:30 మ్యాచ్. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాజస్థాన్ కు కీలకంగా మారిన మ్యాచ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.